నమస్తే తెలుగు ప్రజలందరికీ. రేపు ఆగస్టు 15 దీన్ని ఇంకో పర్వదినంగా కూడా చేసుకోమంటారు. నరేంద్ర మోడీ అయితే ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అంటారు. ఎందుకు జరుపుకోవాలి పండగ ఎందుకు జరుపుకుంటారు? అసలు ప్రజలకి మంచి జరిగితే పండగ జరుపుకోవాలా? ప్రజలకి మంచి జరిగిన రోజున జరుపుకోవాలి పండగ. ప్రజలకి మంచి జరిగిన రోజున పండగ జరుపుకోవాలి. జరుగుతుందా? ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందా? నేను స్టేట్ని అడగట్లేదు, సెంట్రల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది సెంట్రల్ విషయం కాబట్టి. స్టేట్లో మీరు కూడా చెప్పచ్చు, మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. ఒక ఆయన అంటాడు, దేశం నీకేది ఇచ్చిందని కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు అనేది ఇంపార్టెంట్ అని. ఒరే, నేను దేశానికి ఎందుకు ఇచ్చేది? అవులే, మన ముందు తరంలో ఉండే ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు వాళ్ళ రక్తాన్ని సైతం, వాళ్ళ కుటుంబాన్ని సైతం, వాళ్ళ సంపదను సైతము త్యాగం చేస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళేగా ఉండేది, మన అన్నదమ్ములేగా, మన వాళ్ళు మనకు న్యాయం చేస్తున్నారా? మంచి చేస్తున్నారా? మీరు చూస్తున్నారా? ఎన్ని స్కాములు, ఒక్కొక్క స్టేట్లో ఎన్ని స్కాములు ఉన్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. ఇన్ని జరిగేటివా బ్రిటిష్ వాళ్ళు ఉండుంటే? ఇన్ని జరిగేటివా? మీరు ఆలోచించండి. వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారనే కదా అనేకులు ప్రాణాలకు తెగించి చేశారు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు పండగ ఎందుకు చేసుకోవాలి అంటే, లంచాలు తీసుకొని జాగ్రత్తగా ప్రజల చేత జీతాలనే నెపంతో వాళ్ళ ట్యాక్స్ మింగుతూ ఉండే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నందుకు చేసుకోవాలా? లేదు, రాజకీయ నాయకులు మోసాలు చేసి వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళకి మంచి చేయకుండా ఉండేదానికి చేసుకోవాలా జెండా పండగ? దీంట్లో నేను అడిగే వాటిల్లో తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక నాయకుడు ఒక బ్రిడ్జి కట్టినాడు 1000 కోట్లు పెట్టి, వాళ్ళ కుటుంబాన్ని బాగుపరుచుకున్నాడు అంటే అది ప్రజలకి మంచి జరిగినట్ట? ఇంకో రాష్ట్రంలో ఇంకో నాయకుడు కల్తీ లిక్కరు ఆయనే తయారు చేసి అమ్మి కొంతమంది ప్రాణాలు తీసేశాడు. దీనికోసం చేసుకోవాలా జెండా పండగ? సరే, ఇవన్నీ అట్లా ఇంకొక రాష్ట్రంలో ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ కాబోయే అమ్మాయిని మానభంగం చేసి అమ్మేశారు. ఎందుకు చేసుకోవాలా జెండా పండగ? ఎందుకు? ఫలాందానికి కరెక్ట్గా చెప్పాలా? ఫలాందానికి మేము బానిసత్వం నుంచి బయటపడ్డాము అనే వాక్యానికి న్యాయం జరుగుంటే చేసుకుందాం పండగ. గుడ్లన్నీ ఇప్పుకొని చేసుకోండి పండగ. దొల్లాడి గుడ్లని ఇప్పుకొని అంటే అక్కడ నువ్వు వేసుకోవాల్సింది 3 రంగులు వేసుకో. ఈడ పైన కూడా రంగుండే షర్టు, ఇంకో రంగుండే షర్టు, ఇంకోటి వేసుకొని చేసుకుందాం పండగ. ఏడ పెట్టుకోవాలి? మన కోసము బార్డర్లో మన అన్నదమ్ముళ్ళు ఇంటిని, కుటుంబాలనే వదిలేసి వాళ్ళు ఎప్పుడు వస్తారో పాపం, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక నెల కూడా ఉండదు, ఒక వారంలో వాళ్ళ ప్రేమని పంచి తల్లిదండ్రులని, వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని, అందరినీ, భార్యని అందరినీ వదిలేసి మళ్ళా అక్కడికి వెళ్ళి జీవిస్తున్నారే. ఎవరి కోసం? ఎందుకోసం? బుక్కెడు బువ్వ కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రాణాలు తెగించేస్తున్నారు. ఎందుకంటున్నానంటే, వాళ్ళ భూముల్ని ఇక్కడ రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారే. వీళ్ళని అరికట్టేది ఎవరు? ప్రజలు అడుగుతున్నారా? ప్రజలు మారుస్తున్నారా? వ్యవస్థను మారుస్తున్నారా? పోలీసులు ఉండేది ఎవరి కోసం? రాజకీయ నాయకుల కోసం. ప్రజల కోసం ఉన్నారా? చూసారు ఎప్పుడైనా?
చూసారా? ఎప్పుడైనా చూసారా? ప్రజల సమస్యని వాళ్ళు పరిష్కరించినట్టు మీరు చూసారా? ఎప్పుడో రేర్ కేస్. వాళ్ళ వెనక రాజకీయ నాయకుడు చెప్తే ఒక రకంగా ఉంటుంది, సామాన్యుడు వెళ్ళి చెప్తే ఒక రకంగా ఉంటుంది. నిస్వార్థంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? నిస్వార్థంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎంఆర్ఓ వ్యవస్థ కావచ్చు, విఆర్ఓ వ్యవస్థ కావచ్చు, అంటే రెవెన్యూ శాఖ. లేదు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఒక అతనికి 50 అంకణాల ప్లేస్ ఉంది అనుకోండి 50 అంకణాలు ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారం 20 అంకణాలే ఉండాలా అనుకున్నాం. ఇప్పుడు ఇతను ఈ 50 అంకణాలకి ఏం చేస్తాడు? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా అన్నారు. కాదు అన్నారు. ఆ మిగతా 30 అంకణాలు ఎట్టో ఒకటి దొంగ లెక్కలు కట్టించి చేస్తున్నారు కదా, అదేదో మామూలుగా చేయొచ్చుగా. దొంగ లెక్కలు కట్టిస్తున్నట్టు పై వాళ్ళకు కూడా తెలుసు కదా. సరే అంతెందుకు, మొన్న హైదరాబాద్లో అన్ని ఇళ్ళని నాశనం చేసింది హైడ్రా. అవునా? వాళ్ళలో ఎంతమంది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు? అవన్నీ ట్యాక్స్ కట్టించుకొనే కదా రిజిస్ట్రేషన్ చేసింది. ఒక గోడ కట్టాలంటే ₹1,00,000 అవుతుంది. అటువంటిది కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారే, వాటిని ఈజీగా కూల్చేశారే. ఎందుకు చేసుకోవాలా పండగ? చెప్పండి, మీరు ఆలోచించండి. నేను అడిగేవి తప్పైతే మీరు చెప్పండి. ప్రజల కోసం చేసే వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండి అప్పుడు చేసుకోమంటే అభిమానం వస్తుంది, సంతోషం ఉంటుంది, చేసుకోవాలనిపిస్తుంది. వ్యవస్థ ఫస్ట్ మారాలి. నరేంద్ర మోడీ గారు, ఈ మాటలు మీ చెవికి చేరతాయో చేరవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ 2 పార్టీలు ఉండేది. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళంటే నథింగ్ బట్ దే ఆర్ ఎవరికి దగ్గర వాళ్ళు సపోర్టెడ్ టు పాకిస్తానీ పీపుల్. వాళ్ళు గెలిచారంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్ని అరాచకాలైనా చేసుకోవచ్చు. అందుకోసమని బీజేపీని అట్ట నెట్టుకొని వస్తున్నారు. మరి మీరు కూడా ఇక్కడ జరిగే అన్యాయాలు, ఎందుకనంటే ఒక స్టేట్లో ఒకడు గెలిచాడు అనుకో, ఒక సీఎం, ఇంకో సీఎం ఓడిపోయినప్పుడు వాడు తప్పులు చేస్తుంటే వాడికి పనిష్మెంట్ లోపల తోసేయాలా. మీరు ఇంకా జంకుతూ నెక్స్ట్ వీడు వస్తే వీడి ఓట్లు మనకు కావాలి కదా అన్నట్టుగాన స్వార్థంగా బిహేవ్ చేస్తే మీ మీద అభిప్రాయం మారుతుంది, ప్రజలకి అభిమానం ఉండదు. అసలు ఇది స్వాతంత్రం వచ్చినట్టు కానే కాదు. ఇంకా మన వాళ్ళ చేతుల్లోనే బానిసలుగా ఉన్నారు పాపం. నేను చూస్తుంటాను అక్కడ పాపం కష్టపడే కర్షకుడు, కూలివాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, చేతులు కట్టుకొని మాట్లాడుతుంటాడు. లంచాలు తీసుకునే వెధవలు మాత్రము దమ్ము రమ్ము ఇరుసుకొని నిలబడి మాట్లాడుతుంటారు. అట్లా వ్యవస్థ తగలబడినప్పుడు ఎట్లా వస్తుంది అభిమానం చెప్పండి? దీన్ని కొద్దిగా మనసుండే మనుషులు ఆలోచిస్తారని నా ఈ చిన్న ప్రయాసం. నమస్కారం.